పాఠశాల పండుగ యొక్క పరమార్థాన్ని మనం ఈ సమయంలో బర్నబాస్ గారి యొక్క గ్రామంలో ఆ సంఘంలో మనందరం కలిసి నిజంగా బహు సంతోషంగా దేవుడు మనకి ఇక పండుగ చెప్పిన విధానం పెట్టి ముందుగా దేవాదేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా గొప్ప దేవ, ఈ యొక్క 7వ మాసపు ఉత్సవ కాలాల్లో మేమందరం కూడా మీ సన్నిధిలో బహు సంతోషముగా గడుపుకోవాలని మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రీతులుగా తెలియపరిచినారు నాయన. అటువంటి గొప్ప సంతోషకరమైన సమయంలో మేమున్నాం. మా యొక్క సంతోషానికి మీరే పరిశుద్ధుడుగా మీరు లోకానికి వచ్చి మా పాప భారం మోసుకున్న దేవుడు గొప్పలుగా మా అందరికీ నిత్య రాజ్యానికి అర్హులుగా చేయడానికి కొరకు మీ యొక్క జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి కొరకు మీ యొక్క మహిమ శరీరాలతో మమ్మల్ని అందరినీ కూడా మీరు తండ్రి సన్నిధికి తీసుకుని వెళ్ళడానికి కొరకు ఆయనపడే సమయం కూడా ఇదే అని మీరు వాక్యంలో సరిచింది. మేమందరం కూడా ఫల సంగ్రహం పండుగ ద్వారా మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించడానికి కొరకు ఈ యొక్క ఏర్పాటును మీ యొక్క బహు సంతోషకరమైన సమయాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన. ఈ యొక్క పర్ణశాల పండుగలు ఏ సంఘాల్లో ఆయా సంఘాల్లో మా యొక్క దేవుని సంఘటనలందరూ కూడా బహు సంతోషంతో జరుపుకున్నప్పటికీ ఈ యొక్క సమయంలో మేము మీ దాసులమైన మేము ఏదైనా ఇక్కడ కావలిగొండ గ్రామంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరూ కూడా మేము కలిసి ఐక్యతతో బర్నబాస్ గారి దంపతులు ఆ రీతిగానే నాన్న మీ దాస్తులు నాన్న అనంతరావు గారు అలాగే జయరాజు గారి దంపతులు అలాంటి వారి తల్లి గారు ఆ రీతిగా సేవకులుగా మమ్మల్ని సన్మానించడం కొరకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి గొప్ప ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఆ రీతిగా సంఘ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపిస్తాం. సంఘ బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో పరిశుద్ధాత్మ పూర్ణ పొందుకుంటానికి కొరకు పరిశుద్ధాత్మను పొందుకొని రాకడానికి సిద్ధపడగలిగిన హృదయాల్లో కలిగిన కొరకు మా యొక్క హెలోక సంబంధమైన ప్రతి ప్రయాసాన్ని విడిచి మీ సన్నిధిలో ఈ యొక్క 8 దినాలు మేము గడుపుతున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఇక చేరిన ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసిని వారి కుటుంబాల్లో వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. మాకంటే ముందుగానే మేలు సిద్ధపరిచే దేవుడిగా మీరు ఉన్నారు. అయినప్పటికీ వాటికి పొందుకోగలిగిన హృదయాలు అటు మీ యొక్క చిత్తాన్ని అటువంటి భక్తి గల హృదయాన్ని మీకు మాకు అనుగ్రహించమని ఇక చేరిన ప్రతి బిడ్డను మీ సన్నిధి తోడుగా ఉంచి పరిశుద్ధాత్మ చే నింపి వారి కుటుంబాన్ని ఫలింపజేసి 60 గాను 100 గాను ఫలింప చేయమని గత పర్ణశాల పండుగ గురించి కాచి కాపాడిన పర్ణశాల పండుగ ముగింపు చేరే వరకు కూడా మీ కృప మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువుల రక్షకుడైన యేసువామెస్సే నామమున అదే ప్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి సిద్ధపడుతున్న గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోక నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మన తిన్న హరణమక్క దయచి మా ఏడల ప్రాణం పెట్టమ అపరాధాలమ క్షమించము మమ్మల్ని సోదరుడు ఆకర్షించము రాజ్యము శక్తియు మహిమ పరమ తండ్రి ప్రేమ కుమారుడైన మెస్సయ్య గారి కృప పరిశుద్ధాత్మ యొక్క సహాయము కూడి వచ్చిన సంఘానికి ఆయా గ్రామాల వచ్చిన మన స్నేహితుల అభిమానులు ఆయన మీ అందరూ విశ్వాసం ఉంచే వారికని ఆయన ఇక్కడ సేవ చేస్తున్న మీ సేవకులు తిరిగి భార్యాలకని సంఘాలకని రెండో వాకులకి కలిగిన పొలాలు వాడి పంట పైలు సమస్తానికని అధ్యక్షుల కుటుంబానికి అధ్యక్షతకని మాకును భూమి మీద సకల పరిశుద్ధులకును మీ ఆత్మ సదా తోడ నడిపించను గాక. అందరికీ